హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే నా హెయిర్ చూస్తున్నారు కదా, చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు వచ్చి నేను ఎందుకు తెలుసా వీడియో తీస్తుంది, నా హెయిర్ చాలా వరకు నేను బోల్డ్ అని హెయిర్ జెల్స్ వాడాను. ఇప్పటికి వచ్చి ఒక 10 హెయిర్ జెల్స్ వాడుంటాను. చాలా వరకు కొన్ని బాగున్నాయి, కొన్ని బాగోలే. మిగతా బాగున్నవి కూడా పాడైపోయినాయి బాగా. ఏంటంటే నేను ఎంత హెయిర్ ఇది కలర్ ఏంటి హెయిర్ జెల్ రాసుకున్నా స్టడీగా ఉండట్లే. ఇప్పుడు చూసారు కదా ఎంత హెయిర్ పెరిగింది, ఎంత హెయిర్ చూపిస్తాను చూడండి, ఎంత హెయిర్ ఉందో. ఇక్కడికి వచ్చి తిరుపతిలో హెయిర్లా అవుతుంది. నేను ఇప్పుడు హెయిర్ దేనికోసం పెంచుకుంటున్నానంటే జస్ట్ ఒక ఫోటో గురించి పెంచుకుంటున్నాను తప్ప లేకపోతే లేదు. ఇంత పెంచుకుంటే ఫ్యామిలీ వాళ్ళు అసలు ఊరుకోరు. ప్లస్ బంధువులు కూడా ఏంటి చాండాలంగా జుట్టు ఇలా పెంచుకుంటాం ఏదో అనుకుంటారు. మళ్ళీ కస్టమర్స్ కూడా అడుగుతారు, ఏంటిది పిల్లోడు ఇలా ఉన్నాడు, తిను ఓనరా లేకపోతే పనోడా అనేది అనుకుంటారు. కొద్దిమంది చెప్పలేము, కొద్దిమందికి చెప్పగలుగుతాం, ఏం చేయలేము. దానికి నో సొల్యూషన్. ఇప్పుడైతే మనం హెయిర్ వ్యాక్స్ అనేది కొనుక్కున్నాం. అది ఆన్లైన్లో వచ్చింది, ఇప్పుడే వచ్చింది. చాలామంది ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వేరే ఫేస్బుక్, మళ్ళీ వాట్సాప్లోని, మళ్ళీ ఇంకేంటి మళ్ళీ యాడ్స్, టీవీలోని, సినిమాలోని చాలా వరకు చూశాను. ఇది పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ ఇన్స్టాగ్రామ్లోని, యూట్యూబ్లోని చెప్పడం నేను చూశాను. నేను ఫస్ట్ నమ్మకం లేదు, నాకు అంతగా అనిపించలే. అంటే వీళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అనేది. అది అందుకోసమే అది ప్రూవా నాన్ ప్రూవ్డా అనేది నేను చెప్తాను. ఎందుకంటే నేను ఎన్ని హెయిర్ జెల్స్ వాడానో నాకు తెలుసు. ప్లస్ ఈ ప్రోడక్ట్ పనిచేస్తుందా లేదా అనేది కూడా నేనే చెప్పేస్తాను. ఎందుకంటే నా హెయిర్ నాకు తెలుసు ఎలా ఉండిపోతుంది అనేది, నేను వాడతాను కాబట్టి. కొద్దిమంది ఏంటి ప్రమోషన్స్ కోసం చేస్తారు తప్ప, చాలామంది ప్రమోషన్స్ అని కాదు, ప్రమోషన్స్లోనే కొద్దిమంది కరెక్ట్గా చెప్తారు, కొద్దిమంది రాంగ్ చెప్తారు. అది అలా చెప్పలేము మనం. అందుకనే మనమైతే ఇప్పుడు దానికోసం వీడియో చేయబోతున్నాం. అందుకే ఇలా ఉన్న హెయిర్ ఎలా ఇది అవుతుంది అనేది టెస్ట్ చేయబోతున్నాం. నాకైతే చాలా ఇబ్బంది అయిపోతుంది ఈ హెయిర్ వల్ల. ఎందుకంటే ఇంకోటి చూసారు కదా, కరెక్ట్ ప్రాపర్గా ఉండట్లేదు. వెనకతలేమో పిల్లకల్లా ఇస్తున్నాయి, మళ్ళీ ఇక్కడ కూడా అది అందుకోసమే ఈ వీడియో తీస్తుంది. ఇప్పుడైతే అన్బాక్స్ చేసేద్దాం. ఇప్పుడు ఓకేనా, లెట్స్ గో గాయ్స్. ఇదే మన జెల్. ఇప్పుడైతే మనం అన్బాక్స్ చేసేద్దాం. చూడండి ఎంత ప్రీమియంగా ఉందో. బాక్స్ అనేది చాలా బాగా ప్యాకింగ్ చేశారు. ఇప్పుడైతే పీకేద్దాం. ఈ నాకైతే కొద్దిగా తేడా కొడుతుంది, ఎంత సింపుల్గా వచ్చేస్తుంది ప్యాకింగ్ అనేది. చూద్దాం ప్రోడక్ట్ ఉందా లేదో అనేది. లేదంటే ఉంది గాయస్, ఉంది నాకు కనబడ్డది. ఇంకోండి ఆ ప్రోడక్ట్ వచ్చి ఇదే. ప్రీమియం ఉంది గాయస్. దీని మీద రేట్ వచ్చి 229 ఉంది. ఇంకేం తక్కువే పడింది. ఇది బోల్డ్ అని చూపించింది. చూద్దాం ఇది ఎలా పని చేస్తుందా పని చేయట్లేదని. ఇంకేమైనా ఇచ్చారేమో చూద్దాం. బిల్ గైస్, బిల్ ఏమో దీంట్లో అయితే ఇంకేం ఇవ్వలేదు. ఒకసారి లుక్ వేసాను గైస్, ఓకేనా. హెయిర్ వ్యాక్స్ చూద్దాం, ఓపెన్ చేద్దాం, ఓకేనా. ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను, చింపేస్తున్నాను. ఒక్క నిమిషం. కస్టమర్ రావడం వల్ల కొద్దిగా
ఓపెన్ చేసినప్పుడే కరెక్ట్గా వచ్చారు కస్టమర్, ఇప్పుడే వెళ్ళిపోయారు. ఓపెన్ చేద్దాం ఇప్పుడైతే. నాకైతే చూడండి క్యాప్ అయితే ఇవ్వలేదు లోపల. నేను ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చూసాను, క్యాప్ అయితే దీనికి ఎక్స్ట్రా క్యాప్ ఇచ్చేవాడు. అంటే ఈ క్యాప్ అంటే ఇంకో క్యాప్ ఉంటుంది, బ్లాక్ క్యాప్, అంటే దీన్ని మూయడానికి, అంటే వాసన కానీ ఇది బయటికి రాకూడదని. నాకైతే ఇవ్వలేదు గైస్ క్యాప్. చూడండి క్యాప్ అయితే ఇవ్వలేదు. స్మెల్ అయితే చాలా అథెంటిక్ ఉంది, చాలా ఎదిరిపోయింది గైస్. స్మెల్ అయితే చాలా, అంటే టేస్ట్ అది మైనీస్ లాగా ఉంది, టేస్ట్ చేయాలనిపిస్తుంది అలాగ ఉంది. స్మెల్ కూడా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ట్రై చేద్దాం ఒకసారి, కొద్దిగా లాంగ్ వెళ్దాం. కనబడుతుందేమో, ఓకే. ఇప్పుడైతే నా హెయిర్ కనబడుతుంది కదా, చూసుకుంటే ఎలా ఉందో. ఓకే, వాచ్ చేద్దాం. నాకు గోర్లు కూడా ఉన్నాయి, ఇప్పుడు ఇలా ముట్టుకుంటే గోర్లు లోపలికి కూడా వెళ్ళిపోతాయి, అది ఇబ్బంది. ఫస్ట్ అయితే ఈ చేతి నుంచి రాసుకొని మొత్తం చేతికి రబ్ చేసుకోమన్నారు. చేతికి రబ్ చేసుకున్న తర్వాత అప్పుడు అప్లై చేయమన్నారు. నేనైతే ఎక్కువ రాసుకోవాలి. ఫస్ట్ చెక్ చేస్తున్నాను అవుతుందా లేదా అనేది. స్మెల్ అయితే చాలా అద్భుతంగా ఉంది గైస్, స్మెల్ చాలా బాగుంది. ఇంకొద్ది రాసుకుందాం. నేనైతే ఈ వీడియోలో ముందే మీకు చెప్పేస్తాను ఇది వర్త్ కాదనేది. ఎందుకంటే నేను ఎన్నో ప్రోడక్ట్స్ వాడాను కాబట్టి నేను మీకు చెప్పడం అది కంపల్సరీ. నేను ఇంకా వెనకతలు రాసుకోవాలి, ముందైతే ఇంకా ఇది అవుతుంది, ఎక్కువ రాసుకోవాలి. నేను చాలా ఎక్కువ రాసుకోవాలి నేను, ఎందుకంటే చాలా హెయిర్ ఎక్కువ ఉంది కాబట్టి. కానీ ఇంకో డిస్టర్బెన్స్ ఏంటంటే జుట్టు హెయిర్ అనేది రాలిపోతుంది. దానికి ఏమైనా సజెస్ట్ చేయండి నాకైతే, నేనైతే కంపల్సరీగా వాడతాను. కొద్దిగా రియాక్షన్ వస్తుంది కదా, కానీ చూద్దాం రియాక్షన్ వస్తుంది. నేను స్మెల్ మాత్రం చాలా బాగుంది, స్మెల్ మాత్రం ఎదిరిపోయింది. చూసారా, ఇలా రాసుకొని రబ్ చేసుకొని ఇలా అప్లై చేయాలి. సరే, గోల్లో ఉండిపోతుంది ఇది. ఇటు సైడ్ అయితే బాగానే కవర్ అయ్యింది, ఇటు సైడ్ కూడా కవర్ అవ్వాలి. కవర్ అవ్వకపోతే చాలా కష్టం కదా. ఇప్పుడు మెల్లమెల్ల సెట్ అవుతుంది. ఇప్పుడు చూడొచ్చు మీరు స్టార్టింగ్లో వీడియో చూస్తే ఎలా కనబడుతుంది, ఇప్పుడు ఎలా కనబడుతుంది చూడండి. ఇంకా నాకు దువ్వులు లేదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే చేతితో దువ్వుతున్నాను కాబట్టి. అదే అందుకని ఒకసారి వెనకథలు కూడా చూసుకోండి, వెనకథలు కూడా రబ్ చేయాలి. నేనైతే 50% ఓకే, 50% నాట్ ఓకే. ఎందుకంటే కొద్ది సెట్ అవుతుంది, ఇంకోసారి దూతుంటే ఇంకోసారి చెడగొట్టేస్తుంది గాయ్స్. నాకైతే ఇది హెయిర్ తక్కువ ఉన్నోడే వాడాలనుకుంటున్నాను. నేనైతే హెయిర్ ఎక్కువ ఉన్నోడు వాడలేడు అనిపిస్తుంది. నాకైతే చాలా డౌట్గా ఉంది.
నేనైతే 50% 100% చెప్పేస్తాను గైస్. ఇది 50% ఎక్కువ హెయిర్ ఉన్నోడికి పనికిరాదు, తక్కువ హెయిర్ ఉన్నోడికి పనికి వస్తుంది. అంటే ఇంకోండి హెయిర్ ఎంత ఉంది కదా, ఇంత ఉంటేనే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఇప్పుడు చూపిస్తాను. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడి నుంచి ఐబ్రో వరకే ఉంటే ఆడికే పని చేస్తుంది, మిగతా వాడికైతే పని చేయదు. అంత హెయిర్ ఉంది కదా, ఇప్పుడు చూసారు కదా ఎంత హెయిర్ ఉందో, నోట్లోకి వచ్చేస్తుంది. చూడండి, నోట్లోకి వచ్చేస్తుంది. నాకైతే 50% పని చేస్తుంది. చూడండి, నేను దువ్వునా అది కదిలిపోతుంది. చూసారా, దీనివల్ల మీరు లాస్ అవ్వకూడదనే నేను చెప్తున్నాను. జుట్టు తక్కువ ఉన్నోడే అయితేనే వాడాలి గైస్, ఎక్కువ ఉన్నోడైతే వాడద్దు. ఒకవేళ ఎక్కువ అప్లై చేసుకోవాలంటే 2-3 కొనుక్కోవాలి బాక్సులు అనేది. ఎందుకంటే మొత్తం తీసుకుంటా ఫుల్ రాసుకోవాలి, రప్పా 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 అని. ఇప్పుడు పుష్పలో రప్పా రప్పా అంటాడు కదా, అలా రప్పా రప్పా అని రాసుకోవాలి తీసి. కానీ నాకైతే స్మెల్ పరంగా అయితే నాకు చాలా బాగా నచ్చింది. హెయిర్ పరంగా అంటే 50%. కొద్దిగా ట్రై చేద్దాం, ఇంకొద్దిగా ట్రై చేద్దాం. అవ్వలేదంటే నేనైతే మీకు 50% ముందే చెప్పేస్తున్నాను. ఇది తక్కువ ఉన్నోడు తక్కువ జుట్టు ఉన్నోడికి మాత్రమే వాడాలి, ఎక్కువ జుట్టు ఉన్నోడు వాడద్దు. గైస్ ఇది అవుతుంది గైస్ లాస్ట్. మై గాడ్ గైస్, అవుతుంది. వావ్, గైస్ చాలా బాగుంది గైస్. ఇప్పుడైతే కొద్ది లుక్ వచ్చినట్టుంది లైట్గా. నేనైతే మాట అయితే వెనక్కి తీసుకుంటున్నాను. ఈ హెయిర్ కూడా చాలా బాగా పనిచేసింది. నేను సక్సెస్ కాదనుకున్నాను, ఇది 100% సక్సెస్. ఇదైతే అప్రూవ్డ్, తప్పు అనే మాట అనేది లేదు. అంటే ఎవరు తీసుకొద్దనే చాయిస్ లేకుండా చేశారు. ఇదైతే హెయిర్ డ్యామ్ మ్యాన్, చాలా బాగుంది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. నేనైతే ఇప్పుడు ప్రిఫర్ చేస్తాను కంపల్సరీగా. దీంట్లో ప్రైజెస్ కూడా మారుతూ ఉన్నాయి, అవి కూడా పెడతాను, లింక్ ఇన్ ద బయో. ఓకే, నా లింక్లో వెళ్ళి మీరు బై చేసుకోవచ్చు. ఒకవేళ నా ఇన్స్టాగ్రామ్ ఐడి తెలియకపోతే బ్యాచులర్ బైకర్ 390 ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి నా లింక్ ఉంటుంది, ఆ లింక్లో నొక్కితే డైరెక్ట్గా యూట్యూబ్ వీడియో వచ్చేస్తుంది, యూట్యూబ్ ఛానల్ వచ్చేస్తుంది. కాబట్టి నీట్గా చూసుకోవచ్చు. ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూడొచ్చు మీరు. నేను మీకు సంబంధించిందే పెడుతున్నాను, ప్లస్ నాకు సంబంధించింది కూడా పెడుతున్నాను. కొద్దిమంది తెలియడం కోసం నేను పెడుతున్నాను. అంటే కొన్ని అవ్వలేనిది కూడా నేను ట్రై చేస్తున్నాను. ఇప్పటికీ 26 వీడియోస్ పెట్టాను, ఇది 28th వీడియో అనుకుంటాను. ఇంకా వస్తాయి మెల్లమెల్లగా, ఒక్కొక్క వీడియో అప్లోడ్ అవుతూ ఉంటుంది. అంటే నేను ప్రాసెస్ చేస్తాను కాబట్టి. నేనైతే ఇది డ్యామ్ షూర్, ఇదైతే కొనుక్కోండి హెయిర్ వ్యాక్స్. నాకు చాలా బాగుంది. హెయిర్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడైతే కొద్దిగా ఆరిన తర్వాత చూస్తే నేను చెప్పగలుగుతాను, హెయిర్ అనేది చూసారా లైట్ కదలట్లేదు. మరి ఎక్కువ కదిలితే మళ్ళీ ఇది అయిపోద్దేమో అని డౌట్ నాకు, అదే అందుకనే. కానీ చాలా టైట్ అయిపోయింది గైస్, ఒకేసారి ఫుల్ టైట్ అయిపోయింది. నేనైతే సక్సెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, నా వీడియోస్ చూస్తున్న అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ప్లస్ అందరికీ ప్రిఫర్ చేయండి. ప్లస్ నన్ను ఫాలో చేయట్లేదు గాయస్, ప్లీజ్ గాయస్ నన్ను సపోర్ట్ చేయండి గాయస్. నేను ఇంకాస్త వీడియోస్ అప్లోడ్ చేస్తాను, ఇంకొన్ని క్రియేటివిటీగా చేస్తాను. అంటే నేను ఇప్పుడిప్పుడే మొదలయ్యాను కాబట్టి ఇంకా నేను వీడియో స్కిల్స్
ఫోటో స్కిల్స్ అన్నీ నేర్చుకుంటున్నాను ఇప్పుడైతే. నేను అందుకోసమైనా ప్లీజ్ నేనైతే రికమెండ్ చేస్తున్నాను, నన్ను అయితే సపోర్ట్ చేయండి గాయ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ.